దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత 2-3 రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్స్ లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ సూచీలు లాభాల్లో రాణిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 900 పాయింట్ల లాభంతో 75,123 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ 280 పాయింట్ల లాభంతో 23,294 వద్ద ట్రేడ్ అవుతుంది. రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. డాలర్ తో రూపాయి మార్కం విలువ 93గా ఉంది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సిబిఐ, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్స్ నష్టాల్లో ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్స్ లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత 2-3 రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అయితే ఈ నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. సో మనం 2-3 డేస్ నుంచి చూస్తున్నాము స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూనే ఉన్నాము, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. అయితే నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఈ రోజు కొంత మేరకు బ్రేక్ పడినట్లుగా కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? జనరల్ గా పడిపోయింది. నిన్న 700 పాయింట్స్ పడింది కదా, దాని ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే కొంచెం అంటే డీఎస్కలేషన్ అవుతుంది అక్కడ. అంటే నిన్న నైట్ వార్ విషయంలో బ్యాడ్ న్యూస్ ఏం రాలేదు. సో అంటే ఇద్దరు కొంచెం వెనక్కి తగ్గినట్టు. సో దాని ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ కరెన్సీ ఒకటి 93 అయింది. అది పోను 100 అయ్యేటట్టు చూస్తే. సో దాని ఎఫెక్ట్ కొంచెం ఉంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అవి బాగా ఇదైనాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరం యుఎస్ ఫెడ్ మీటింగ్ ఏం చెప్పిందంటే హాకీస్ గా మాట్లాడింది. అంటే నెక్స్ట్ డిసెంబర్ కి ఒక కట్టింగ్ రేట్ కట్టింగ్ ఉండొచ్చు, అంతకు మించి ఉండకపోవచ్చు. అంతకు ముందేమో 3 కట్టింగ్లు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆ కట్టింగ్ ఉండకపోవచ్చు అని చెప్పినాక కొంచెం ఇదైంది. సో ఏదైనా వార్ అనేది ఆగలేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వలేదు. ఇక మనం దీన్ని ఇన్స్టెంట్ గా ఏదైనా ఇట్లా ప్లస్ కి వచ్చిందంటే ఇది నిలబడుతుందని చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ వీక్ చూసాం 3 days అప్, 3 days డౌన్. అదే 3 days డౌన్, 3 days అప్. అప్ అంతా నిన్న ఒక్క రోజులో మొత్తం కొట్టేశారు, 3 రోజులు అప్ అంతా. సో అది నెక్స్ట్ ఇప్పుడు ఆ డౌన్ ఉంది కాబట్టి వాల్యూ బయింగ్ అవుతుంది కాబట్టి కొంచెం రావచ్చు. సో ఇది స్టడీగా అనుకోలేమండి. ఇంకా అది వార్ ఆగాలి, వాళ్ళు డిసిషన్ రావాలి. 80% ఎక్కడో చోట ఎండ్ అవుతుంది అనుకుంటే అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, ఎస్కలేషన్ అవుతూనే ఉంది. సో నెక్స్ట్ ఇంకా న్యూస్ ఏదైనా వస్తే కొంచెం చెప్పలేము మళ్ళీ. ఎందుకంటే ఇవాళ మటుకు మార్కెట్ 23,300 అబోవ్ ఉంటే కొంచెం నెక్స్ట్ స్టెప్ 23,700 to 800 దాకా రావచ్చు అనేది చిన్న చిన్నగా కమింగ్ డేస్ లో ఏం ఎస్కలేషన్ లేకపోతే. ఎస్కలేషన్ ఉందంటే మొన్నటిలో 22,955 కట్ అయిందా, ఇంకా కొంచెం ఫ్రీఫాల్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో 22,955 కట్ కాకపోవచ్చు. 23,000 బేసిక్ గా ఒక లెవెల్ ఉంది కాబట్టి ఆ లెవెల్ పైనే ఉండాలి. 300 ఉంటే కొంచెం పాజిటివ్ వచ్చినట్టు, ట్రెండింగ్ ఉన్నట్టు. సో అక్కడ దాకా 23,800 దాకా వెళ్ళొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఇది ఇన్స్టెంట్ గా ఒక్క రోజు ప్లస్ అవ్వగానే మనం అనుకోలేమండి. ఇది ప్లస్ ఇంకా తిరిగి యూ టర్న్ తీసుకుంది అనేది అనుకోలేము. సో న్యూస్ అనేది ఇంకా మనకి పాజిటివ్ రాలేదు. అక్కడ వార్ ఆగిందన్నప్పుడే మనకి మంచి పాజిటివ్. అక్కడ దాకా కొంచెం ఇదే ఉంటుంది, కొంచెం అలర్ట్ గానే ఉంటాం, మంచిదండి. ఓకే. సో ప్రభు గారు, ఇప్పుడు టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ అండ్ అలాగే కోల్ ఇండియా వీటిలో మనం ఒక ప్లస్ పాయింట్ చూస్తున్నాము, ఒక అంటే పాజిటివ్ గానే చూస్తున్నాం. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే అక్కడ మనం చాలా లాస్ చూస్తున్నాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు క్రూడ్ 119కి వెళ్ళింది, 120 రీసెంట్ హై. అది 119 నుంచి నేను తగ్గిందండి, 104, 105కి వచ్చింది బ్రెంట్ క్రూడ్. సో దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆటోస్ కానీ మన పెయింట్స్ కానీ ఇవన్నీ కొంచెం ప్లస్ లో ఉంటాయి. హెచ్డిఎఫ్సి ఎందుకు మైనస్ ఉందంటే ఇప్పుడు అంటే టెంపరీ డైరెక్టర్ ఒక ఆయన బయటకు వస్తూ కంపెనీలో కొంచెం ఇది లేదు, వాల్యూస్ కొంచెం నాకు సెట్ అవ్వట్లేదు, నా వాల్యూస్ కు వాటికి ఇది అవ్వట్లేదు, ఏదో కంపెనీలో ఏదో నెగిటివ్ ఉన్నట్టు హింట్ ఇచ్చారు ఆయన. సో ఆ ఎఫెక్ట్ కొంచెం పడింది. అది ఎందుకంటే ఆ రిపోర్ట్ రావాలి, అది ఏంటి టోటల్ గా బ్యాంక్ లో ఏమవుతుంది అనేది బ్యాంక్ కూడా చెప్పాలి కాబట్టి ఆ స్క్రూటినీ జరగాలి. స్క్రూటినీ జరిగినాక నిజంగా ఆయన చెప్పింది కరెక్టా లేకపోతే ఏంటి అనేది తెలియాలి. ఆ రిపోర్ట్ బట్టి ఉంటుంది. నిన్న 9% వచ్చి 4% క్లోజ్ అయింది, ఇవాళ కూడా కొంచెం డౌన్ ఉంది. అంటే ఆ వాసన ఉంటుంది కదా, ఇంకా నెగిటివ్నెస్ ఉంటుంది కదా. బ్యాంకు ఈ 2 రోజుల్లో మేబీ సాటర్డే, సండే, మండే లోపల రిపోర్ట్ ఇవ్వాలి. స్క్రూటినీ చేసి ఇక్కడ ఏం తప్పు లేదు అనేది ఇవ్వాలి కాబట్టి
ఆర్బీఐ చెప్పింది ఒక రకంగా, బ్యాంక్ కూడా డిక్లేర్ చేస్తే మళ్ళీ కొంచెం ఈ నెల దాకా ఉంది కదా, ఎట్లాగో రీజిక్ అవుతుంది 20% తగ్గిస్తున్నారు, రీజిక్ అవుతుంది. కాబట్టి మనం అనుకునేదే లాస్ట్ డిసెంబర్ నుంచి హెచ్డిఎఫ్సి అండ్ ఐసిసి కొంచెం మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాళ్ళకి ఉన్నాయి రీజిక్ చేయాలి, వెయిటేజ్ తగ్గిస్తున్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి 30 దాకా కొంచెం డౌన్ సైడ్ ఉంటుంది. మేబీ మార్చ్ అయిపోయినా ఏప్రిల్ నుంచి మళ్ళీ యథాతథ మళ్ళీ అవి ఈ రిపోర్ట్ కనుక మంచిగా వచ్చి మళ్ళీ ఉంటే ఏప్రిల్ నుంచి పెరిగే ఛాన్స్ ఉంది హెచ్డిఎఫ్సి అండ్ ఐసిసి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు.